శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ వాహనంపై మాజీ సీఎం జగన్ ఫోటోస్ ఉండడంపై ఆయన మండిపడ్డారు. ఎండీయూ ఆపరేటర్పై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. తక్షణమే వెహికల్పై ఫోటోలు తీసేయాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రాంతంలో ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని జెడ్పీటీసీ సుప్రజ అన్నారు. లక్షల్లో జీతాలిచ్చే కార్పొరేట్ సంస్థ ఉద్యోగాన్ని వదులుకొని 10,000 వేతనం ఉన్న జెడ్పీటీసీకి పోటీ చేసి ప్రజాసేవ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ పద్మరాజు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేసినట్లు లేఖలో వీసీ వెల్లడించారు. రాజీనామా లేఖను మెయిల్ ద్వారా గవర్నర్, ఉన్నత ఎడ్యుకేషన్ అధికారికి పంపించారు. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉండగా పద్మరాజు రాజీనామా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ కాలనీలోని మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు హల్చల్ చేశారు. శ్రీకాళహస్తి దేవాలయానికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 4 తులాల బంగారం, 6,000 నగదును దుండగులు అపహరించారు.